శివార్లో చలమారెడ్డిపల్లెలో ఉన్న అక్షర ఇంగ్లీష్ మీడియం స్కూల్లోని శని ఆదివారాలు అనగా 30-31వ తేదీలలో 2023-24వ సంవత్సరానికి సంబంధించిన సైన్స్ ఫేర్ ను స్కూల్ కరెస్పాండెంట్ లలితమ్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు జిల్లా సైన్స్ అధికారి మండల ఎంఈఓ శంకరయ్య హాజరై విద్యార్థుల ప్రాజెక్టులను పరిశీలించి వారిని అభినందించారు. అనంతరం ఈ సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీలు, సైన్స్ ఫేర్ లో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు, స్కూలు ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. నమస్తే, నేను అక్షర స్కూల్ జల్మారెడ్డిపల్లి స్కూల్ కరెస్పాండెంట్ లలితమ్మను మాట్లాడుతున్నాను. మన స్కూల్లో 2023-24 సంవత్సరం అకాడమిక్ ఇయర్ గురించి మన స్కూల్లో విజ్ఞానానికి సంబంధించి సైన్స్ ఫేర్ నిర్వహించడం జరిగింది. అక్షర విజ్ఞాన మేళా అనే పేరుతోటి. ఇందులో మన విద్యార్థులు అనేకమైనటువంటి సైన్స్ ఎగ్జిబిట్స్ ప్రదర్శించారు. అనేకమైనటువంటి రెన్యూవబుల్ రిసోర్స్, వాటర్ రిసోర్సెస్ గురించి, అలాగే గ్లోబల్ వార్మింగ్ గురించి, ఫీటల్ డెవలప్మెంట్, ఇలాంటి అనేకమైనటువంటి సైన్స్ ఎగ్జిబిట్స్ని ప్రదర్శించి అద్భుతంగా వాళ్ళు మాట్లాడడం జరిగింది. వాళ్ళలో ఉన్నటువంటి ఇప్పుడు మనం చూస్తున్నాం అనేకమైనటువంటి మూఢనమ్మకాలతో మనం కొట్టుమిట్టాడుతున్నాం. ఆ మూఢనమ్మకాలు కూడా సైన్స్ అనేది మెయిన్. ఆ సైన్స్ గురించి ప్రతి ఒక్కరికి తెలియాలి. మనము చెప్తూ ఉంటాం, మన ప్రజలు ఏం చెప్తుంటారు, పిల్లి ఎదురొస్తే మంచిది కాదు, విధవ ఎదురొస్తే మంచిది కాదని. కానీ ఇవన్నీ కూడా మూఢనమ్మకాలు మాత్రమే. సైన్స్ అభివృద్ధి అయితే ఇవన్నీ పటాపంచలు అవుతాయి. అందుకని మన పిల్లల్లో విద్యతో పాటు విజ్ఞానాన్ని అందించడం కోసం అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మనం ఇక్కడ అకాడమిక్ ఇయర్ గురించి 23-24 సంవత్సరాల గురించి 30-31వ తేదీలో సైన్స్ విజ్ఞాన మేళ జరగడం జరిగింది. అందులో ముఖ్య అతిథులుగా సైన్స్ విద్యాధికారి మరియు ఎంఈఓ శంకరయ్య గారు పాల్గొని పిల్లలను మెచ్చుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. నమస్కారం, నా పేరు గౌతమి. నేను అక్షర స్కూల్లో బయాలజీ టీచర్గా వర్క్ చేస్తున్నాను. సో 2024లో అక్షర స్కూల్లో అక్షర విజ్ఞాన మేళ పేరుతో ఒక సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. సో దానికి చీఫ్ గెస్ట్గా మన ఎంఈఓ గారు కూడా రావడం జరిగింది. సో మా పిల్లలు ఎంతో కష్టపడి వాళ్ళ ప్రాజెక్ట్స్ని చిన్న ప్రాజెక్ట్స్ అయినా కూడా కొన్ని పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి, కొన్ని చిన్న ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అన్నింటినీ కూడా చాలా సక్సెస్ఫుల్గా చేసి కార్యక్రమాన్ని అయితే చాలా విజయవంతం చేసుకున్నాము. వచ్చిన అతిథులు ఎంఈఓ గారు అండ్ మిగతా స్కూల్ కరెస్పాండెంట్ గారు వచ్చారు. సో వారందరూ కూడా స్కూల్లో పిల్లల్ని చాలా అప్రిషియేట్ చేసి సైన్స్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయని చెప్పడం జరిగింది. అక్షర విజ్ఞాన మేళ మొదటి రోజున మన సైన్స్ అధికారి గారు గెస్ట్గా రావడం జరిగింది. అండ్ రెండవ రోజున మన జిల్లా విద్యాశాఖాధికారి గారు గెస్ట్గా రావడం జరిగింది. సో ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన కరెస్పాండెంట్ మేడం గారికి మరియు అతిథిగా విచ్చేసిన సైన్స్ ఆఫీసర్ గారికి మరియు ఎంఈఓ గారికి అండ్ మా పేరెంట్స్, స్కూల్ పేరెంట్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. ఈ సైన్స్ ఎగ్జిబిట్లో పాల్గొనటువంటి ప్రతి ఒక్కరికి ఎండ నుంచి దాహం తీర్చడం కోసం చల్లని మజ్జిగను, చల్లటి నీటిని అందించడం జరిగింది. పిల్లలందరికీ బిస్కెట్స్ ప్యాకెట్ను అందించడం జరిగింది. వడదెబ్బ తగలకుండా చల్లని నీరు కూడా అందించడం జరిగింది. వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆనందంతో కార్యక్రమంలో జయప్రదం చేసే విధంగా పాల్గొన్నారు. ముగింపు సందర్భంగా అనేకటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు, పాటలు, డ్యాన్సులతోటి మన పిల్లలు అలరారించారు. వచ్చిన తల్లిదండ్రులు కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ విధంగా మన అక్షర విజ్ఞాన మేళకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి విద్యార్థుల యొక్క తండ్రులను అందరినీ అభినందిస్తూ అందరినీ మేము అభినందించడం జరిగింది. మా యొక్క ఈ సైన్స్ ఫేర్ను అందరూ జయప్రదం చేసినందుకు వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుకోవడం జరిగింది.
process of implantation is completed. And also you can see the growth. Stop. Next. Good morning, ma'am. In the good morning, baby. Start like urine and urine. I'm ready to Start. Good morning. By the end of the sample, the baby has partially open dilation. సందర్భంగా ఏమేమి చేసినాయి చెప్పండి. ఈరోజు ముగింపు సందర్భంగా మన పిల్లలకు అనేకమైనటువంటి ప్రోత్సాహక బతుకులు ఇవ్వడం జరిగిందంట. అందులో రైస్ కుక్కర్, ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్, ప్రెషర్ కుక్కర్తో పాటు అనేకమైనటువంటి వస్తువులు, పిల్లలకు ఆనందాన్ని, విజ్ఞానాన్ని కలిగించే వస్తువులను, సైన్స్ ఎగ్జిబిట్స్ను ఇవ్వడం జరిగింది. అలాగే వచ్చినటువంటి పేరెంట్స్ కూడా మనం ప్రోత్సాహక బహుమతులు ఇవ్వడం జరిగింది. అనేకమైనటువంటి కన్సోలేషన్ బహుమతులు, అలాగే స్పోర్ట్స్ డే కూడా జరగడం జరిగింది. ఆ స్పోర్ట్స్ డే బహుమతులు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలు కూడా మన స్కూల్లో ఉన్నటువంటి అనేక కార్యక్రమాలను మెచ్చుకుంటూ ప్రసంగించడం